హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసల చారు. సో, నేను ముందుగా పెసరపప్పుని ఫ్రై చేసుకొని, ఒకసారి వాష్ చేసుకొని, ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను. సో, 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత 2 టమాటోస్ సన్నగా తరుక్కొని అందులో వేసేసి, అలాగే సాల్ట్, కారము, పసుపు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి పప్పు గుత్తితో. సో, మిక్స్ చేసే ముందు ఆనియన్స్ ఉంటాయి కదా పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని అలాగే చింతపండు రసం కూడా ఆ చారులో వేసుకొని, ముందుగా మనం ఉల్లిగడ్డలు తీసాం కదా! సో, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మరొకసారి తిప్పేసేయండి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో నూనె వేసుకొని తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు లైట్‌గా క్రష్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఆ చారు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ చారు పోసి కొంచెం కొత్తిమీరేసి ఒక 2 పొంగులొచ్చే వరకు కాగనిస్తే రెడీ.